ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి రాష్ట్రంలో గ్రామ సభలు. నిన్న 2 రోజులు జరిగినాయి. అయితే గ్రామ సభలు జరిగిన తీరు చూస్తుంటే అక్కడ ప్రజల ఆగ్రహానికి అక్కడ వేదికలుగా మారిపోయినాయి. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు చేయలేక ఈ రకంగా కాలయాపన చేస్తూ మమ్మల్ని ఎందుకు ఈ లైన్లలో నిలబడుతున్నారు, ఎందుకు బయటికి పిలుస్తున్నారు, అంటే బయటికి ఇట్లా వెయిట్ చేపిస్తున్నారు అంటూ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత చాలా అర్హత ఉన్నా కూడా అర్హుల్ని పక్కన పెట్టి అనర్హులతో జాబితా ఎందుకు రూపొందించారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల టెంట్లు కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. రైట్, బాలరాజు గారు, ప్రజా ఆగ్రహం ఇంత పెళ్ళుబుకుతుంది అని ప్రభుత్వం ఊహించలేదా? గ్రామ సభలు జరుగుతున్న తీరు, వాళ్ళు వెలుబుస్తున్న ఆగ్రహం ఏం చెప్తున్నాయి? రాజేష్ గారు, ముందుగా మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలు నర్రా విజయ్ గారికి నమస్కారం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఒకటి. ఏదైతే డిసెంబరు 7వ తారీఖు రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది వాళ్ళే. తదనంతరం డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 7వ తారీఖు వరకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు రాజేష్ గారు. 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. 1,25,00,000 దరఖాస్తులలో అనేక అంశాలు పొందుపరిచారు. వాస్తవంగా ఈరోజు ఏదైతే గ్రామ సభలలో వీళ్ళు దరఖాస్తులు తీసుకుంటున్నారో ఆ దరఖాస్తు సంబంధించి 4 అంశాలు పెట్టినారు. రేషన్ కార్డు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, అదేవిధంగా రైతు కూలీలకు ఇచ్చే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇవాళ మీరు ఇచ్చే మిగతా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు. ఈ 4 అంశాల పట్ల ఎప్పుడైతే వీళ్ళు చర్చ పెట్టినారో ఆ చర్చ సంబంధించి ఆల్రెడీ జనవరి 7వ తారీఖు వరకు తీసుకున్న దరఖాస్తులలో ప్రజాపాలన దరఖాస్తులలో ఉంది. కానీ ఆ ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి, దాన్ని ఏం స్టేటస్ తీసుకున్నారు, దానిలో మీరు సమగ్ర ఏం తీసుకున్నారు అనేది అర్థం కావట్లేదు. తదనంతరం ఏం చేసిన అభయహస్తం దరఖాస్తుల పేరుతో మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు. తదనంతరం మళ్ళీ ఇలా కులగన్న పేరుతోటి మళ్ళీ సర్వే చేసి దాంట్లో ఉన్న స్థితిగతులు తీసుకున్నారు. మరి ఈ 3 పనులు అయిపోయిన తర్వాతకి మళ్ళీ 4వ గ్రామ సభల పేరుతో దరఖాస్తులు ఏందనేది ప్రజలకు వచ్చినట్టు సందేహం. ఈ సందేహం ఎందుకు వస్తుందంటే, ఇలా ఒకవైపు ఏమో వీళ్ళు దరఖాస్తులు తీసుకుంటున్నారు, కానీ ఆల్రెడీ సైన్ చేసిన లిస్టు, కలెక్టర్ సైన్ చేసిన లిస్టు, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చేసి సైన్ చేసిన లిస్టు, అదే ఇన్ఛార్జి మినిస్టర్ సైన్ చేసిన లిస్టు ఆల్రెడీ ముందరనే ప్రకటించబడతా ఉంది. మరి గ్రామ సభల పేరుతోటి అక్కడ ఎవరికి రాలేదు, అర్హులను గుర్తిస్తామని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నారు. అదే గ్రామ సభలో లిస్టు ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ పోతా ఉంది. మరి పైనుంచి లిస్టు పోయినాక కిందంగా ఎందుకు అప్లికేషన్ తీసుకోవడం అనేది ఇలా ప్రజలు, చాలా మంది అధికారులు ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే, దీంట్లో ఉన్నాయే ఫైనల్ కాదు, లేకపోతే వచ్చిన ఇప్పుడు లిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చినట్టు కాదు, రాను వాళ్ళకు వచ్చినట్టుగా ఇట్లా చెప్తూ వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే అధికారులు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. 100% రాజేష్ గారు, ఇలా ప్రజలు అడుగుతున్న దానికి సమాధానం చెప్పలేకనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 మంది మంత్రులు కర్ణాటకలో ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి దావోస్ పేటలో ఉన్నారు. మంత్రులు ఇలా గ్రామ సభలలో ఎవరు ఇన్వాల్వ్ కావాలి? ఆ ఇన్ఛార్జి మినిస్టర్ ఇన్వాల్వ్ కావాలి, ఆ మంత్రులు ఇన్వాల్వ్ కావాలి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కావాలి. ఇలా ఎమ్మెల్యేలు వెళ్ళలేని పరిస్థితి ఉంది, మంత్రులు అక్కడికి చేరుకోని పరిస్థితి ఉంది. గ్రామాల సంబంధించి అనేక మంది ప్రజలు ఇలా అడుగుతూ ఉన్నారు, అయ్యా మీరు 2,500 హామీ ఇచ్చినారు, దాని సంగతి ఏందని అడుగుతూ ఉన్నారు. తులం బంగారం గురించి అడుగుతూ ఉన్నారు, కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి అడుగుతూ ఉన్నారు. ఇలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డయాలసిస్ పేషెంట్లు అయితే రాజేష్ గారు, అయ్యా నేను రెక్కాడితే డొక్కాడని బతుకులు, ఇంతో అంతో 2,000 అంతకుముందు కేసీఆర్ గారు ఇస్తే మందు గోళీలకు ఉపయోగపడేవి, మీకు ఆశపడి 4,000 ఇస్తుంటే మీకు ఓటేస్తే ఇంతవరకు కూడా ఇవ్వరైతారని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న సందర్భం కనపడతా ఉన్నాం. అంటే ఇలా ఏ గ్రామ సభకి వెళ్ళినా ప్రజలే సొంతంగా తిరగబడి, ప్రజలే స్వయాన తిరగబడి మీరు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు. దానికి ఇలా రాజకీయ రంగు పులిమి, ఇవాళ వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు మహబూబ్నగర్లో. ఏమని మాట్లాడుతున్నాడు? ఇందిరమ్మ కమిటీలు వేసినాం, అందులో 5 సభ్యులు ఉంటారు, వాళ్ళు చెప్పింది మాటే రేవంత్ రెడ్డి చెప్పిన మాట అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో పారదర్శకత అంటూ ఉన్నారు, ఒకవైపు ఏమో గ్రామ సభలు నిర్వహిస్తున్నామంటున్నారు, ఒకవైపు ఏమో వాళ్ళ ఎమ్మెల్యేలేమో మేము చెప్పిన వాళ్ళకే. రాజేష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కావచ్చు, ఇద్దరు కూడా మాట్లాడినారు. ఇందిరమ్మ కమిటీలు మాట్లాడిన మాటే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళేమో అర్హత గురించి, అనర్హుల గురించి, పారదర్శక గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సుమారు రాజేష్ గారు ఫస్ట్ రోజు 3,410 గ్రామాల్లో, రెవెన్యూ గ్రామాల్లో సభలు జరిగినాయి. ఆ సభలు జరిగితే 30%, 40% గ్రామాలే కాదు, అన్ని గ్రామాలలో, మెజార్టీ గ్రామాలలో ఇవాళ మీరు ఇచ్చిన హామీల గురించి ఏదని చెప్పి ఆందోళన చేస్తున్న సందర్భం కనపడతా ఉన్నాయి. అక్కడ కలెక్టర్లు చెప్పుకోని పరిస్థితి, అక్కడ అధికారులు చెప్పుకోని పరిస్థితి. నల్గొండ జిల్లాలో యాదాద్రి భువనగిరిలో అయితే అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అక్కడ పోయినప్పుడు
మహిళలంతా చుట్టుముట్టి ఏడిపోయింది మా హామీలు అని చెప్పేసి అడుగుతున్న సందర్భంగా కనపడతా ఉంది. ఇలా ఎమ్మెల్యేలు ముఖం చాటేసే పరిస్థితి, అధికారులు చెప్పలేని పరిస్థితి, ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు పోని పరిస్థితి, ఇవాళ ఎక్కడ చూసినా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉన్నది. కారణం ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతో సమస్య మొదలైంది. కాబట్టి అలా ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారు మీరు అడుగుతా ఉన్నారు. ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారు, ఎన్నిసార్లు స్క్రూటీ చేస్తారు, ఎన్నిసార్లు అర్హులను గుర్తిస్తారు, ఎన్నిసార్లు సమస్యలు తీసుకుంటారు. ఏమైనా అప్లికేషన్ తీసుకోవడమేనా మీ పని? అప్లికేషన్ తీసుకొని చెత్తపుట్టలు వేసి మా సమస్యను ఎక్కడ చెత్తపుట్టలు వేస్తున్నారని అడుగుతా ఉన్నారు. రైట్, ఓకే విజయ్ గారు, ఆల్రెడీ ఇప్పుడే గ్రామ సభల్లో అప్లికేషన్ తీసుకోవడం ఒక ప్రహాసనం కొనసాగుతుంటే ఆల్రెడీ అర్హులు వీళ్ళంటూ జాబితాలు పెట్టడం, తర్వాత గట్టిగా అడిగితే వీళ్ళే కాదు అవి ఫైనల్ కాదనడం. నిజంగా ఫైనల్ కాకపోతే అసలు డిస్ప్లే పెట్టాల్సిన పని లేదు. సో ఇట్లా రకరకాల గందరగోళం దిశగా అంటే ప్రభుత్వం వ్యవస్థ తీరు, సో అధికారులు ఇవాళ సమాధానం చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు గ్రామ సభలు ఏం చెప్తున్నాయి, ప్రజాగ్రహాన్ని చల్లార్చేది ఎలా, ఏం చేయాలి, ఎవరు చేయాలి? 400 రోజుల కాంగ్రెస్ పాలన స్పందన ఈ గ్రామ సభలతో తెలిసిపోతుంది. ప్రజలు ఏ రకమైనటువంటి అసహనంతో ఉన్నారు, మనకు వచ్చినటువంటి పథకాలు ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ కాలేదు. మాకు రావాల్సినటువంటి ఈ టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే, ఈ రేషన్ కార్డుల సమస్య ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు టార్గెట్ 6 లక్షల చిల్లర రేషన్ కార్డులు మాత్రమే ఇవ్వాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టుకొని మొన్న సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి సర్వే వచ్చినటువంటిదే ప్రామాణికంగా తీసుకున్నారు. తీసుకొని అందులో వచ్చినటువంటి లిస్టును ఊరికి ఒక 200-300 మంది రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే వీళ్ళు కలెక్టర్ స్థాయిలోనో ఇంకో స్థాయిలోనో ఫిల్టర్ చేసేసి వాళ్ళు లిస్ట్ ఒక 30 ఊరికి మ్యాక్సిమం 30 నుంచి 50 మందికి మాత్రమే రేషన్ కార్డులు వచ్చే విధంగా లిస్టు తీసుకొచ్చారు. అసలు గ్రామ సభలు పెట్టేది ఎందుకు? ఆ వచ్చినటువంటి అప్లికేషన్లని గ్రామ సభలో ఎవడు పేదోడు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం గ్రామ సభకు సంబంధించినటువంటిది. ఆ ఉద్దేశాన్ని మొత్తం నీరుగార్చేసి పైనుంచి ఆర్డర్ వేసినట్టు వాళ్ళే గ్రామానికి ఒక 20-30 వాళ్ళే ఇస్తే ఆ రోజు ఏంది ఈ గ్రామ సభలు ఇప్పుడు గొడవంత ఎందుకు అవుతుందంటే, గ్రామ సభలో లిస్టు పెట్టారు. లిస్టు పెడితే మాది ఎవరిది పేద ఉంది లేదు, ఎవరెవరిదో ఉన్నటువంటిది కనిపిస్తుంది. అప్పుడు అధికారులు కానీ ఇంకెవరైనా ఏం సమాధానం చెప్పలేక ఇందులో వచ్చిన వాళ్ళదే ఫైనల్ కాదు, మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి అంటే ఇప్పటికే 4-5 సార్లు దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోండి, ఇక అది ఎప్పుడు వస్తుందో చెప్పలేమన్నాడు. వీళ్ళు ఆల్రెడీ ఏంది ఒక 6 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని ఒక కట్ ఆఫ్ పెట్టుకొని అంతవరకు ఊరికి ఎన్ని వస్తాయి అనేది అంచనా వేసి ఓ లిస్టు పంపించారు. ఆ లిస్టుని ఫైనల్ చేయబోతున్నారు అనేది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు కూడా ఏంది అన్ని గ్రామ సభలకు అటెండ్ కాలేకపోతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు అటెండ్ కాలేకపోతున్నారు? ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసి మంత్రులు యాక్చువల్గా ఇది ఇంత పెద్ద ప్రోగ్రాము, రేషన్ కార్డులు మేము మొత్తం ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ప్రోగ్రాము ముఖ్యమంత్రి దగ్గరుండి ఒక గ్రామ సభను ఇనాగ్రేషన్ చేసేటువంటి కార్యక్రమం లాగా తీసుకోవాలి. ప్రభుత్వంలో నిజంగానే మేము చిత్తశుద్ధితో అన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు తన స్వయంగా ఒక గ్రామ సభకు అటెండ్ అయ్యి ఇనాగ్రేషన్ చేసి దాన్ని ఒక పెద్ద కార్యక్రమం లాగా ప్రజలకు మేము ఇన్ని సేవలు చేస్తున్నాం అధికారులు ఏంది అప్పటికప్పుడు తప్పించుకోవడానికి అప్పటికప్పుడు ఈ రోజు గ్రామ సభ ముగించాలనే దాంతో ఏదో ఒక సమాధానం చెప్పాలి. వాళ్ళు తిడితే ఒకసారి పడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, కొడుతున్నారు, కొంతమంది కొడుతున్నారు అధికారులు వాళ్ళని కొడుతున్నారు, పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు గుంజుకోకపోతే ఇట్లాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ఉన్న గ్రామ సభలు జరగడం ఇట్లాంటి గందరగోళ స్థితిలోనైతే ఎన్నడూ జరగలే. గ్రామ సభలకు సంబంధించినట్టు ప్రతి పథకం మీద నిలదీస్తారు. వీళ్ళు రేషన్ కార్డుల కోసం పెడితే మా గ్యాస్కి వస్తలేదని తగాదా పెట్టుకుంటున్నారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించింది ఏందనే తగాదా పెట్టుకుంటున్నారు. మొత్తం ప్రజల స్పందన గ్రామ సభలతోటి తెలిసిపోతున్నది. ఇంక ఇలా రైతు భరోసాకు సంబంధించి ఎన్ని కట్ అయితే రేపు ఇంకా రైతు భరోసా పడిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు ఇంకా వేరే ఉంటుంది. అందుకే పల్స్ ప్రజల యొక్క నాడి ఈ గ్రామ సభలతోటి తెలుస్తుంది. ఒక గందరగోళంలో ప్రజలను అయోమయంలో పడేయంలో మేము ఒక గందరగోళంలో ఉన్నాం అనేది ప్రజలు మాత్రం రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్గా గ్రామ సభలు ఒక సంగ్రామ సభల్ని తలపిస్తున్నాయి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళని నిలదీస్తున్నారు, అధికారులను అడుగుతున్నారు. తర్వాత అర్హులైనటువంటి మేమున్నా కూడా మా పేర్లు జాబితాలో ఎందుకు లేవు, ఎందుకు ఇంత గందరగోళపరుస్తున్నారంటూ ప్రజాగ్రహం ఎక్కడెక్కడ పెళ్లిబుకుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ మహా ధర్నాను తలపెట్టింది. 28వ రోజు ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. యాక్చువల్గా మొన్ననే ప్లాన్ చేసింది, బట్ ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. 28న బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు సన్నద్ధమవుతుంది. రైతులకు ఈ ప్రభుత్వం చేసిన మోసాల్ని ఎండగట్టే విధంగా ఆ మహాధర్నా ఉంటుందని బీఆర్ఎస్ చెబుతుంది. రైట్, బాలరాజ్ యాదవ్ గారు, మహాధర్నాలో 28న జరగబోతున్న మహాధర్నాలో
రైతు సమస్యల్ని మరోసారి ఎట్లా ప్రజల ముందు ఉంచబోతున్నారు, ఆ పరిష్కారానికి ఎట్లా ఈ ధర్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? రాజేష్ గారు, ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగ సమస్యలు ఏదైతే ఉన్నాయో, రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీల అమలుపైనే బీఆర్ఎస్ పార్టీ పోరాటం. ఇవాళ 100% భారత రాష్ట్ర సమితి కాదు, ఇది రైతు భరోసా సమితిగా మారింది. అలా రైతాంగం సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అయితే రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి కావచ్చు, వారు ఇచ్చిన బోనస్ కావచ్చు, 10 రకాల పంటల్ని బోనస్ ఇస్తామని చెప్పేసి సుమారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ గారు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1,53,00,000 యొక్క ధాన్యం అనేది చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఇలా 55 లక్షల క్వింటాల ధాన్యాన్ని కూడా సేకరించలేని దుస్థితిలో వీరున్నారు. ఇవాళ సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చి మిగతా వడ్లకు దగా చేసి ఇవాళ రైతాంగాన్ని మోసం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాము. అదేవిధంగా రుణమాఫీ పేరుతోటి 2 లక్షలు చేస్తామని చెప్పేసి ఒకేసారి రుణమాఫీ అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 దఫాలుగా 1,00,000 ఒక స్లాబు, 1,50,000 ఒక స్లాబు, 2 లక్షలు ఒక స్లాబు, 2 లక్షల పైచిలకు ఒక స్లాబ్ అని చెప్పేసి 4 స్లాబులుగా పెట్టి రైతాంగాన్ని రేషన్ కార్డుల పేరుతోటి, కుటుంబాల పేరుతోటి, ఆధార్ కార్డు నెంబర్ల పేరుతోటి, ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోటి అలా నిండా ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన దగా చేస్తున్న ఈ సర్కార్ పైన రణం సాధించడం కోసం మా కేటీఆర్ గారు నల్లగొండ జిల్లాలో సభ ఏర్పాటు చేస్తే 21వ తారీఖు రోజు మేము కావాలని చెప్పేసి కోరుకున్నాం. ఎస్పీ గారికి మా జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ అయ్యేది వినతిపత్రం ఇచ్చారు. సార్ మీరు ధర్నా నిర్వహించామన్నా మా కేటీఆర్ గారు మా వర్కిపేట వస్తారని చెప్పినారు. వారు ఏం చెప్పలేదు. వాస్తవంగా వాళ్ళు మంచి అనుమతి ఇచ్చినట్టే వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నారు, అనుమతి ఇచ్చినట్టే అనుకున్నారు. కానీ తాంత్రం ఏం ఆదేశాలు పోయినో అర్థం కాలేదు. ఏంటంటే ఆ రోజు 21వ తారీఖు కంటే ముందు రోజు ఏదైతే 20వ తారీఖు 18వ తారీఖు రోజు మీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ ఫ్లెక్సీలను చూసి ఓర్వలేక ఎక్కడ కేటీఆర్ గారు నల్గొండ జిల్లాకు వస్తే రైతాంగ సమస్యల పట్ల నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలుగా వీరు చేసిన మోసాలు ఏదైతే ఉన్నాయో, ఇలా నాగార్జున సాగర్ ఆయకట్టు కావచ్చు, ఇలా కాళేశ్వరాన్ని మొత్తం కూడా బదనాం చేసి ఆ కాళేశ్వరం సమస్య నీళ్లను రాకుండా సూర్యాపేట, తుంగతుర్తి అనేక గ్రామాల్లో ఇలా ఎండబెడుతున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరుకు నిరసనగా మా కేటీఆర్ గారు వచ్చి ఒకవేళ సభ పెడితే ఆ సభలో కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు చూసి వీళ్ళ యొక్క పీఠాలు కలుగుతాయని చెప్పేసి అలా కావాల్సుకొని అక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు 100% సభను ఆపించడం జరిగింది. తదనంతరం సార్ నేను అడుగుతా ఉన్నాను, ఇలా కమిషనర్ గారికి ఎందుకు ఫ్లెక్సీలు ఉడబిక్తున్నారని చెప్పేసి, ఎందుకు మేము కట్టే ఫ్లెక్సీలని మొత్తంగా అన్యాయంగా తీసేస్తారని చెప్పేసి మేము పోయి కమిషనర్ ఆఫీస్కి పోతే కమిషనర్ ఆఫీసులో మా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు వాస్తవంగా వారికి చేయలేదు. పాపం అతను వికలాంగుడు. అటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే పైన వాళ్ళకి వికలాంగుల చట్టం కూడా ఉంటుంది, వాటికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పైన అక్కడున్న మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇద్దరు కలిసి ఏంద్రా ఆఫీస్కి వచ్చినామని చెప్పేసి దుర్భాషలాడుతూ మా నాయకత్వాన్ని మొత్తం కూడా కొట్టే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మా నాయకత్వాన్ని బెదిరించి బయటికి పంపిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఇంకో మాట అంటారట, మేమే ఫర్నిచర్ పలగొడతాం, మేమే చైర్లు ఎత్తేస్తాం, వాళ్ళే పౌరులు చెప్పేసి కేసులు పెడతామని చెప్పేసి మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నటువంటి అరాచక పాలన. అంటే నల్గొండ జిల్లాలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా? నల్గొండ జిల్లాలో ప్రత్యేక ప్రజాస్వామ్యం ఏమైనా ఉందా? ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఈ టీవీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఇవాళ మేము పోయి ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తే ఎస్పీ గారు 15-16 నిమిషాలు వెయిట్ చేపిస్తాడు. ఒక మాజీ ఎమ్మెల్యే పోయి ఒక స్టేట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెళ్ళి 5గురు వెళ్ళి అక్కడ చూస్తే ఇష్టం వచ్చినట్టు ఎస్పీ గారు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు టైం ఇవ్వరు వాళ్ళు, కనీసం కమిషనర్ చర్యలు తీసుకోడు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఇవాళ 28వ తారీఖు రోజు మాకు జరుపుకోమని చెప్పింది. డెఫినెట్ గా ప్రజాస్వామ్యబద్ధంగా మేము డెఫినెట్ గా సభ నిర్వహిస్తాం. ఆ ప్రజాస్వామ్యబద్ధంగా రైతాంగ సమస్య ఇవాళ కాంగ్రెస్ నేతలు పెత్తందారుల వారసులకు ఎవరిస్తారండి? ఏం మాట్లాడు? ఇరిగేషన్ మినిస్టర్ అక్కడే ఉంటాడు, అదేవిధంగా R&B మినిస్టర్ అక్కడే ఉంటాడు. ఎందుకు ప్రజాస్వామ్యంలో ఇవ్వాలంటాను డాక్టర్ అట చిన్నగా ఉందని మాట్లాడతారు. సార్ ఇవాళ రాజేష్ గారి టీవీస్ అడుగుతా ఉన్నాను, 60 మీరు తెలుసుకోండి, నల్గొండకి వెళ్ళండి, మీరు తెలుసుకోండి, మీ యొక్క ఛానల్ పెట్టండి, అక్కడ మైక్ ద్వారా అడగండి. ఇవాళ 100% అక్కడ అనేక సంవత్సరాలండి తెలంగాణ ఉద్యమ ధర్నాలు జరిగిన, ఏ ప్రజాస్వామ్యయుతమైన ఆందోళన జరిగినా, శాంతియుత ఆందోళన జరిగినా దానికి చౌరస్తా, క్లాక్ చౌరస్తా ఇదే వెంకరెడ్డి గారు అదే చౌరస్తాలో తెలంగాణ ఉద్యమ సమయంలో దీక్ష చేసిన సందర్భం లేదా? అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులుగా టెంట్ వేసిన సందర్భం లేదా? మరి వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తలేరు? ఒకటే కారణం, ఎందుకంటే ఈ 13 నెలల్లో ఈ 400 రోజులలో రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయలేకపోయినారు. ఇవాళ వ్యవసాయదారులకు సంబంధించి సార్ నాగార్జున సాగర్ సంబంధించిన లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న భూములు హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నెకరికల్ అనేక ప్రాంతాల్లో ఇలా బీడు భూములుగా మారినవి. నీళ్ళను వదిలిపెట్టే పరిస్థితి లేదు. నాగార్జున సాగర్ డ్యామును ఇలా CRPF బలగాలకు అప్పచెప్పి
ఆంధ్ర సంబంధించిన అధికారులు మొత్తం కూడా నీళ్లు తోడకపోతా ఉంటే చోద్యం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, రైతు ధర్నాల మీద ఆంక్షలు కాదు మీరు చేయాల్సింది, కేటీఆర్ సభ పైన ధర్నా, కేటీఆర్ పైన ఆంక్షలు కాదు మీరు చేయాల్సింది. ఇలా ఆంధ్ర ఏదైతే నాగార్జున సాగర్ డ్యామును సిఆర్పిఎఫ్ బలగాలు అప్పచెప్పారు కదా, దాని మీద మీరు ధర్నా చేయండి. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోతా ఉంటే పోతిరెడ్డిపాడు నుంచి ఒకవైపు, నాగార్జున సాగర్ కుడికాలం నుంచి ఒకవైపు ఆంధ్ర ప్రభుత్వం నీళ్ళు ఎత్తుకపోతుంటే, అధికారులు నీళ్ళు ఎత్తుకపోతుంటే చోద్యం చేస్తున్నారు కదా, దాని మీద మాట్లాడండి ఆ మంత్రులారా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, ఆర్ఎండ్బి మినిస్టర్, నేను ముఖ్యమంత్రి రేపు భవిష్యత్తులో అయితే మాట్లాడుతున్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడాల్సింది నాగార్జున సాగర్ డ్యామ్ పైన, ఆంధ్ర అధికారుల పెత్తనం పైన మాట్లాడండి. మా నీళ్లు దోసుకపోతున్న అధికారుల మీద మాట్లాడండి. మీరు టెలిమెట్రీ పెట్టమంటే పెట్టరు, పోతిరెడ్డి పాటి నుంచి నీళ్ళు ఎత్తుకపోతారు. ఇలా రైతాంగానికి ఏం చేద్దాం అనుకుంటున్నారండి? రైతులు నిండ ముంచింది మీరు, రైతాంగ హక్కుల్ని కారాస్తుంది మీరు. ఒకవైపు మీరు ధర్నా చేస్తామంటే మరి మీ యొక్క పీఠాలు పెగులుతాయని చెప్పేసి ఇలా ధర్నాకు కూడా అవకాశం ఇవ్వకుంటే హైకోర్టు ఇచ్చింది. అలా మీకు ధన్యవాదాలు చెప్తున్న కోర్టుల మీద నమ్మకం ఉందని చెప్తున్నారు రాజేష్ గారు. రైట్, ఓకే విజయ్ గారు. సో ప్రజాపాలనలో ధర్నాలకు అనుమతులు ఉంటాయి, ఆందోళన చేసుకోవచ్చు, నిరసన తెలుసుకోవచ్చు అనేది తెలుపుకోవచ్చు అనేది అప్పుడు మాట్లాడనమాట. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ధర్నాలకు అనుమతి లేకపోవడం, సో ఫైనల్గా హైకోర్టు అనుమతిని ఇవ్వడం, వారు అన్నట్టుగా న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా అనుమతి తీసుకోవడం. సో 28వ రోజు బీఆర్ఎస్ పార్టీ ధర్నాన్ని కండక్ట్ చేయబోతోంది నల్గొండలో. సో రైతు సమస్యలు ఏమున్నాయి, ఆ రైతు సమస్యల ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ చేయబోతున్నటువంటి మహా ధర్నా రైతాంగానికి ఎంత ఒక అండగా నిలిచే అవకాశం ఉంది విజయ్ గారు? కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనని, ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ రోజు దేశవ్యాప్తంగా చిలక పలుకులు పలుకుతున్నటువంటి అంశానికి ఇక్కడ వాళ్ళు అధికారంలో ఉన్న చోట ఏ రకమైనటువంటి అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తారు అనేదానికి ఇది ఒక పెద్ద నిదర్శనం, పెద్ద ఉదాహరణ. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక రాజకీయ పార్టీ ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో రైతాంగ సమస్యల మీద, రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా నీళ్ళకు సంబంధించినటువంటి అంశాల మీద ధర్నా చేస్తామంటే భయపడే సిచ్యువేషన్ ఏంది? ఇది ప్రజాస్వామ్యంలో ధర్నా ఏమైనా వేరే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ధర్నా చేసి ప్రజల సమస్యను, రైతాంగ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామనే ప్రధాన ఇంటెన్షన్తో పెట్టినటువంటి దాన్ని పర్మిషన్ ఇవ్వకపోవడం, అక్కడ లేదని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ న్యాయ వ్యవస్థని దగ్గర డోర్లు తట్టడం. న్యాయ వ్యవస్థ ద్వారా మీరు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి మేమే అన్ని చిలక పలకలు పలుకుతున్న రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక ధర్నా చేసుకునే, రైతుల సమస్యల మీద ధర్నా చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఎంత నిర్బంధకాండ, ఎంత నిరంకుశ పాలన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుందో ప్రజలకు అర్థమవుతున్నటువంటిది. ఓవైపు ఢిల్లీలో మీరు చెప్తూ ఢిల్లీలో రైతాంగం సమస్యల మీద ధర్నా చేస్తుంటే మేము సపోర్ట్ చేస్తున్నారు అని ఒకవైపు మోడీని విమర్శిస్తున్నారు. అక్కడ మోడీ గారు ఏమాత్రం రైతులకు సంబంధించినటువంటి పట్టించుకోవట్లేదు, ఇప్పటికీ దాదాపు ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తుంటే పట్టించుకోవట్లని మీరు విమర్శ చేస్తారు. అక్కడ ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలన కొనసాగుతుందని రోజు రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. అయినా అక్కడ ఒక ధర్నా కొనసాగుతూనే ఉన్నది ఇన్ని రోజుల నుంచి. మీరు ఇక్కడ ఒక రైతాంగానికి సంబంధించినటువంటిది ఎందుకు పర్మిషన్ ఇవ్వరు ధర్నా చేసుకోవడానికి? అది జిల్లా హెడ్ క్వార్టర్లో, ఇంకా ఎక్కడెక్కడో ఇంకేదైనా అల్లరి చేయడానికి కోసమో ఇంకే దానికోసమో కాదు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి దాన్ని అనుమతి ఇవ్వకపోవడమే ప్రధానమైనటువంటి లోపం. ఇక్కడ ప్రజాస్వామ్యం లోపించిందనే దానికి, ప్రజాపాలన లేదనే దానికి నిదర్శనంగా తెలుస్తుంది. ఇక అదే ఎఫెక్ట్ క్రమంగా సెక్రటేరియట్కి కూడా పడదు. నిన్న మన దాకా మీ సెక్రటేరియట్కి ఫుల్ అలో చేస్తున్నాం జనాలని, అది ఇది అన్నారా, మొత్తం కంట్రోల్ చేసి మొత్తం తాళం వేసి నిన్న మొత్తం బయటకు వెళ్ళగొట్టేటువంటి, ప్రజలు రాకుండా చేసేటువంటి సిచ్యువేషన్. అంటే వీళ్ళు చెప్పింది ఒకటి, ఏడాది లోపే వీళ్ళు చెప్పినటువంటి ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో దొక్కేసి కంచెలు ఉండవు, నిర్బంధాలు ఉండవు, లేదన్నారు. ఇంకోటి కూడా ఆయన వైట్ షర్ట్ ఉద్యమం అంటే ఈ మధ్యకాలంలో వైట్ టీ షర్ట్ వేస్తా ఉంటారు రాహుల్ గాంధీ గారు. వైట్ టీ షర్ట్ ఎందుకు వేస్తుందంటే మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, రాజ్యాంగ హక్కుల్ని మొత్తం కూడా రక్షించాలని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీ గారు వైట్ టీ షర్ట్ ఉద్యమాన్ని ఒకటి లేపాడు. ఇక్కడనేమో నల్ల టీ షర్ట్ ఉద్యమం నడుస్తూ ఉంది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ప్రజాస్వామ్య హక్కులు కాలరాయడమే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈయన అడుగుతా ఉన్నా సార్, ఇవాళ విలేకరులు చిన్న జర్నలిస్ట్ వెళ్ళి కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కాలేదని అడిగితే వాళ్ళని కొడతావు, మా హరీష్ రావు గారు రుణమాఫీ అయిందా లేదని సవాల్ ఇస్తే క్యాంప్ ఆఫీస్ కూలగొడతావు. అదేవిధంగా నువ్వు వరద బాధితులకు సాయం చేయమంటే మా ఖమ్మం జిల్లాలో మా సబితేంద్ర రెడ్డి పైన, జగదీష్ రెడ్డి పైన, మా పువ్వాడ అజయ్ పైన, హరీష్ రావు పైన దాడి చేస్తావు.
మరి నగిచర్లకు సంబంధించిన బాధితులు గిరిజన రైతులు ఉన్నారు. ఆ గిరిజన రైతులు భూములు ఎట్లా లాక్కుంటామంటే వాళ్ళని 48 రోజులు జైల్లో వేస్తావు. ఇవాళ నల్గొండ జిల్లాలో సభకు పర్మిషన్ ఇయ్యా, రైతుల సమస్యలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి మా కేటీఆర్ పోతానంటే పర్మిషన్ లేవు, అన్ని కోట్లే సమాధానం చెప్తా సార్. అంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం అని మాట్లాడుతున్నటువంటి సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అట. మా హక్కులు కాదన ప్రజాపాలనకు 7వ న్యాయం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కోట్లేనా పరిపాలిస్తున్నారు, ఇక్కడ కోట్లే పర్మిషన్ ఇవ్వాలనా? మీ అధికారులు ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ మంత్రివర్గం ఏం చేస్తుంది? రైట్, నిజంగా అంటే ప్రశ్నించాల్సిన వాళ్ళు అంటే మేధావులు వీళ్ళంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? సరే, మొన్న ఆయన ప్రొఫెసర్ హరగోపాల్ అక్కడికి వెళ్తే ఆయన కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళే హరగోపాల్ లాంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రజాపాలన ప్రజాస్వామ్యమా? వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకు ఒక కాంగ్రెస్ పార్టీ అసలు దేశాన్ని ప్రజాస్వామ్యం ఈ రకంగా నిర్బంధంలోకి బీజేపీకి వారసత్వంగా ఇచ్చినటువంటి నిర్బంధ కాండకు ప్రధాన కారణమే కాంగ్రెస్ పార్టీ కదా. 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీయే దేశంలో ఒక నిరంకుశ ప్రజాస్వామ్య అరాచక ప్రజాస్వామ్యానికి దారితీసినటువంటి పరిస్థితులు వీళ్ళు పరిపాలించినటువంటి దాన్ని. ఇక ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఉన్న అధికారం కర్ణాటకలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కావచ్చు, మొత్తం నిర్బంధ కాండ, ఒక ప్రజాస్వామిక చర్యలు, రైతాంగ సమస్యలు పరిష్కరించలేక నిన్నమన్న జరుగుతున్న గ్రామ సభల్లోనే ప్రజలు ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఇస్తున్నటువంటిది. ఒక అప్రజాస్వామిక పాలన మాత్రం రాష్ట్రంలో కొనసాగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పునఃపరిశీలించుకొని ఇక్కడ ఏ రకమైనటువంటి నిర్బంధ కాండని నుంచి విముక్తి కల్పిస్తారో పార్టీ హైకమాండ్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతు ఆత్మహత్యలు ప్రభుత్వం వచ్చిన తర్వాత సగటున రోజుకు ఒకటి చొప్పున ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు అందరిలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యవసాయం ఇలా అయితే వ్యవసాయం పరిస్థితి ఏంటి, ఇంత సంక్షోభం ఎందుకు వస్తుంది, రైతులు ఎందుకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న పరిస్థితి అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక అధ్యయన కమిటీ ఏర్పాటైంది. అధ్యయన కమిటీ నిన్న ఫస్ట్ సమావేశం కూడా జరిగింది. ఒకసారి మనం ఈ కార్టూన్ మనం చూస్తే తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు అంటే నాడు బీఆర్ఎస్ పరిపాలనలో వ్యవసాయ ఫలాలు ఎట్లా ఉండే ఇవాళ అదే దానికి ఉరితాళ్ళు వేలాడుతున్నాయి. ఇట్లా రైతాంగం ఇంత నమ్మకం నుంచి ఇంత నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితికి ఈ కార్టూన్ అద్దం పడుతుంది. ప్రభుత్వం ఏర్పడి 400 రోజులు దాటింది. 400 రోజులు దాటినప్పుడు రోజుకొక ఆత్మహత్య చొప్పున రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితి. 400 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఈ హత్యలన్నీ కూడా సర్కారు హత్యలే అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మహత్యల అధ్యయన కమిటీ ఏర్పాటైంది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో నిన్న ఫస్ట్ మీటింగ్ కూడా జరిగింది. బాలరాజ్ యాదవ్ గారు, రైతు ఆత్మహత్యలని కూడా సర్కారు హత్యలే, ఈ మాట నిజంగా సర్కారుకి ఎట్లా వర్తిస్తుంది, ఎట్లా సర్కారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది? ఇవాళ 410 రోజులు అవుతున్నటువంటి ఈ ప్రభుత్వం రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకోవడం, ఆ ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలు ఎందుకు అంటున్నామంటే, ఇవాళ దేవరావు, ఆదిలాబాద్ జిల్లాలో దేవరావు అనే రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు మేనేజర్ చుట్టూ తిరిగి అక్కడనే పురుగుల మంది దాగి చనిపోయిన స్థితి చూస్తూ ఉంటే, ఆ పేపర్లో ఆ క్లిప్ చూస్తూ ఉంటే, ఆ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ కథనం చూస్తూ ఉంటే, ఆ వీడియో వస్తూ ఉంటే కళ్ళు చెమగిలుతున్నాయి కదా. ఈ రాక్షస ప్రభుత్వానికి కనీసం కన్నీళ్ళు రావా? రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి కన్నీళ్ళు రావా అంటున్నాను నేను. ఇలా ఆ దేవరావు మృతి చూసిన తర్వాత వీళ్ళు కనీసం చలించరా? అసలు రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అడగరా? వీళ్ళు దాని మీద కనీసం ఒక సమావేశం చేయరా? దాని మీద చర్చించరా? రుణమాఫీ నిజంగా అయిందా లేదా కూడా చూడరా? సమీక్ష చేయరా? ఏంది అర్థం కావట్లేదు అసలు. ఇవాళ రోజుకొక రైతు పిట్టల్లా రాలిపోతూ ఉంటే వాళ్ళు భరోసా లేక, వాళ్ళ మధ్యన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియక, అధికారులు ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటే మరి ఆ రైతుల గురించి కనీసం సమీక్ష చేయరా ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ మంత్రులు కానీ? వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు. మరి ఇవాళ ఈ రైతు ఆత్మహత్యల పైన ఇవాళ సార్ మొదటి నుంచి రాజేష్ గారు మేము చెప్తా ఉన్నాం, ఇవాళ సర్కారీ హాస్టళ్లలో గురుకుల పాఠశాలలో ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే దాని మీద అధ్యయనం చేశాం. రుణమాఫీ మీరు చేసిరని చెప్పేసి అంటే రుణమాఫీ గురించి వాట్సాప్ నెంబర్ ఇచ్చి మొత్తం సేకరించాం. రైతు భరోసా పైన మేము కొన్ని సూచనలు తేలాల నుంచి ప్రజల నుంచి తీసుకున్నాం. రుణమాఫీ నుంచి వస్తే సుమారు 90,000 కాల్స్ వచ్చింది రాజేష్ గారు, రుణమాఫీ కాలేదని, మాకు ఇబ్బందులు ఉన్నాయని. రైతు ఆత్మహత్యల పైన కూడా కమిటీ వేసాం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో డెఫినెట్గా ఆ కమిటీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ అంశాలు ప్రధానంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అనే అంశం మీద డెఫినెట్గా చర్చించుకుంటాం.
కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న సమావేశానికి వెళ్ళి అన్ని సూచనలు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సంబంధించి రుణమాఫీ విషయంలో ఏ ఇబ్బంది పడతా ఉన్నారు, రైతు బంధు ఇస్తున్న దాని విషయంలో ఏ ఇబ్బంది పడతా ఉన్నారు, అదేవిధంగా వీళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే బోనస్ అన్నారో ఆ బోనస్ విషయంలో ఏం ఇబ్బందులు పడతా ఉన్నారు, అదేవిధంగా రైతు కూలీకి ఇస్తున్నటువంటి అయితే 12,000 గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ఈ అంశాల పట్ల చేస్తా ఉన్నారు. అదే క్రమంలో ఇలా చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ మీద ఒక అధ్యయనం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇలా ఆటో కార్మికులు చనిపోతా ఉన్నారు, దాని మీద కూడా అధ్యయనం చేసే పరిస్థితి ఉన్నది. ఇలా నల్లగొండ జిల్లాలో రేపు 28వ తారీఖు రోజు జరిగేటువంటి అయితే రైతు మహాధర్నా ఉందో ఆ ధర్నాలో మా కేటీఆర్ గారు రైతాంగ సమస్యలపైన, రైతాంగం పడుతున్న ఇబ్బందులపైన, రైతాంగం ఎదుర్కొన్న సమస్యలపైన డెఫినెట్గా దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి అప్పుడు రైతుల్ని బాగా ఆకర్షించినటువంటి హామీ వాళ్ళు 10,000 ఇస్తున్నారు, బిచ్చం వేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మేము 15,000 ఇస్తాం, ఆత్మగౌరవం ఇస్తాం అన్నారు. సరే సహజంగా చాలా మంది అట్రాక్ట్ అయ్యారు, సరే 10 నుంచి 15,000 వస్తున్నాయి కదని. సో ఇదే 12,000 ఆల్రెడీ అప్పుడే కేసీఆర్ గారు చెప్పారు, మేము అధికారంలోకి రాగానే నెక్స్ట్ టైం 12,000 ఇస్తాం, తర్వాత మెల్లమెల్లగా పెంచుకుంటూ అది 15,000కు 16,000కు తీసుకెళ్తామని కూడా చెప్పారు. మరి అదే 12,000 ఇప్పుడు ఇస్తున్నారు కదా, మరి మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది, ఎందుకు మీ హామీని మీరే తగ్గించుకున్నారు, ఇది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన 2,000నే పింఛన్ రూపంలో ఇస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన రైతు భరోసా అయితే 10,000 మొదట్లో చెప్పినారో ఆ 10,000 ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు అయితే 12,000 గతంలో చెప్పినారో మేము వస్తే అధికారంలోకి వస్తే 12,000 ఇస్తామని దాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఏం అమలు చేయాలి, ప్రజలకి ఏం హామీలు ఇచ్చినామనే చిత్తశుద్ధి లేదండి. వాళ్ళకి ఏమైనా పర్సంటేజీల మీద చిత్తశుద్ధి ఉంది, కాంట్రాక్టుల మీద చిత్తశుద్ధి ఉంది, అదేవిధంగా వాళ్ళు ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో ఆ పనులలో కమిషన్ ఏది వస్తుందో దాని మీద చిత్తశుద్ధి ఉంది తప్ప ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకు, ఈ ముఖ్యమంత్రికి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. 1,50,000 కోట్ల మూసి సుందరీకరణ చేస్తే, పునర్జీవనం చేస్తే దాంట్లో ఏమైనా 10% 20% వస్తే అక్కడ దాన్ని దండుకోవాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. అక్కడ దండుకొని ఢిల్లీకి మూటలు పంపించేటువంటి యావ తప్ప తెలంగాణ ప్రజల మీద బాధ లేదు అని వీళ్ళకు అసలు ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తున్నారు రాజేష్ గారు. ఇవాళ వ్యవసాయం ఒకప్పుడు పండగలాగా మారి రైతును రాజుగా చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఎన్ని పథకాలండి, ఉచిత విద్యుత్ పేరుతోటి 48,000 కోట్లు ఖర్చు పెట్టామండి. ఇవాళ ధాన్యం కొనుగోలు పేరుతోటి 1,21,000 కోట్లు ఖర్చు పెట్టామండి. ప్రాజెక్టుల పేరుతోటి 1,61,000 కోట్లు ఖర్చు పెట్టామండి. ఇవాళ రైతు వేదికల పేరుతోటి 2,000 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టామండి. 2,600 సంబంధించిన రైతు వేదికలు నిర్మించి అక్కడ సుమారు 1,000 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ నాడు వ్యవసాయం పండుగ అయితే నాడు వ్యవసాయదారుడు రైతే రాజైండు కేసీఆర్ నాయకత్వంలో. ఇవాళ రైతుకు మాత్రం రాజును ఇలా రైతుకు ఉరితాలు వేసే పరిస్థితి కనపడతా ఉంది. ఏందండి 410 రోజులలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా ఎవరిది ఈ బాధ్యత? కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదా? ఇవాళ బొరాస్ ఇస్తామని ఎగ్గొట్టింది మీరు కాదా? రుణమాఫీ చేస్తామని ఎగ్గొట్టింది మీరు కాదా? ఇవాళ చిన్న చిన్న ప్రైవేటు వ్యాపారాల దగ్గర, మిత్తి వ్యాపారాల దగ్గర, ప్రైవేటు ఫైనాన్షియల్ దగ్గర రైతులు ఇవాళ మిత్తిలకు తీసుకొని వాటి కట్టలేక ఇవాళ ఆత్మహత్యలు తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. రుణమాఫీ మీద చేసిన గందరగోళం ఏదైతే ఉందో ఆ గందరగోళానికి దేవురావే కాదు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కనపడతా ఉన్నది. ఇలా రైతుకు ఉరితాలను వేసి ఇలా ప్రజాపాలన అని చెప్పి చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సిగ్గుందని అడుగుతా ఉన్నాడు. విజయ్ గారు, నాడు వ్యవసాయం అంటే ఒక పచ్చగా ఎట్లా ఉంది, ఆ పచ్చడి వ్యవసాయ ఫలాలు రైతులకు ఎట్లా అందినాయి, నాడు అదే వ్యవసాయం ఎట్లా ఎండిపోయింది, ఆ ఎండిపోయిన దానికి ఎట్లా ఉరితాళ్ళు అయ్యాయి అనేది ఈ కార్టూన్ చెప్తున్నటువంటి ఒక లోతైనటువంటి అర్థం. సో నిజంగా రైతుల పరిస్థితికి, రైతుల దీనమైనటువంటి స్థితికి ఎట్లా అర్థం పడుతుంది? ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వము వ్యవసాయం కేంద్రంగా, రైతు కేంద్రంగా పరిపాలన చేయటం అనేది చేయట్లేదు, పక్కదారి పట్టిపోయింది. ఎంతసేపటికి అవతల వాళ్ళని ఏం చేద్దామా, అవతల వాళ్ళ కక్ష సాధింపు రాజకీయాలు, ఇంకో హైడ్రా లాంటివి తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది రైతు కేంద్రకంగా పరిపాలన కొనసాగిస్తేనేమో ఆలోచన ఒక రకంగా ఉంటుంది, వేరే తీరుగా ఆలోచన చేస్తేనేమో ఈ రకంగా ఉంటుంది. దీంతో ఏమైంది, రైతు కేంద్రకంగా, వ్యవసాయం కేంద్రకంగా మెయిన్ ఇంటెన్షన్తో పరిపాలన చేయకపోవడంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం, రైతుల్లో నమ్మకం, రైతుల్లో ఒక భరోసా పూర్తిగా కోల్పోయారు ఈ 400 రోజుల్లోనే. మొదటి రోజు నుంచే ఏమైందంటే అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. రైతు భరోసా వెనకడుగుబడి, రైతు బంధు వేయలేనటువంటి సిచ్యువేషన్, కరెంటు కూడా వస్తుందో రాదో అన్నటువంటి ఒక అభద్రతా భావంలోకి, ఎరువులకు సంబంధించి, యూరియాకు సంబంధించినటువంటి అన్ని ఒక రకమైనటువంటిది అభద్రతా భావంలోకి రైతులు వెళ్ళిపోయినటువంటి అంశం. దాంతో వ్యవసాయం చేయడానికి మళ్ళీ అప్పులు చేసినటువంటి దాన్ని తీర్చలేక, అదేవిధంగా అప్పుల కోసం పోతే బ్యాంకులు సతాయించడము, పాత బకాయిలు చెల్లించమని, రుణమాఫీ జరిగిన సగం మందికి జరిగింది, సగం మందికి జరగలేదు, ఓవైపు రైతు బంధు రావట్లేదు, ఎట్లా చేయాలనే దాని మీద ఆందోళన
ముఖ్యంగా ఇదే కాకుండా ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి అంశము కుటుంబాలలో కూడా అది ఒక దీనికే కాకుండా రకరకాలుగా డబ్బులు రొటేషన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉండే అవన్నీ డబ్బుల సర్క్యులేషన్ అనేది కూడా రైతాంగంలో ప్రజల్లో ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. దీంతో రకరకాల కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆందోళన, భూమికి సంబంధించినటువంటి ఆందోళన, ఇట్లాంటి ఆందోళనతో రైతులు ఆత్మహత్యల వైపు ప్రేరేపించబడి ఆత్మహత్యలు చేసుకునేటువంటి సిచ్యువేషన్ మళ్ళీ పాత రోజులు వచ్చినటువంటి చూస్తున్నాం. యూరియాకి సంబంధించినటువంటి ఎన్ని మళ్ళా చెప్పులు, పుస్తకాలు, పాస్బుక్లు లైన్లో పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. లోకల్గా దొరుకుతలేనటువంటిది. ప్లస్ అదేవిధంగా వడ్లకు సంబంధించినటువంటి ప్రతిదానికి బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇచ్చింది. తెలంగాణలో నీకు సన్న వడ్లు కేవలం కొన్ని ఏరియాలలో మాత్రమే తిండి కోసం మాత్రమే పండించుకుంటారు. వాణిజ్యంగా అమ్మటానికి ఇతర లేదు. మొత్తం దొడ్డు వడ్లనే ఉన్నటువంటి అది తప్పుకున్నటువంటిది. దొడ్డు వడ్లకు బోనస్ ఈ రకమైనటువంటి దాంతో రైతాంగంలో రైతు ఆత్మహత్యలు అట్లీస్ట్ ప్రభుత్వంలో ఒక చలనమైన తీసుకురాని పరిస్థితి, ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఒప్పుకోలేని పరిస్థితిలో ఎందుకు ప్రధానంగా ఎందుకుందంటే అది మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్. ఇది తెలంగాణ రాష్ట్రము వ్యవసాయక ఆధారిత రాష్ట్రము, రైతాంగము అనే సోయితోటి, తెలంగాణ సోయితోటి కనుక పరిపాలించినట్లయితే ఆ కోణంలో చూస్తే నీకు రైతాంగ సమస్యలు పరిష్కారం వస్తాయి. వీళ్ళు ఉన్న గవర్నమెంట్ ప్రయారిటీయే రైతులు కాదు, గవర్నమెంట్ ప్రయారిటీయే వ్యవసాయం కాదు, గవర్నమెంట్ ప్రయారిటీయే వేరే తీరుగా కనిపిస్తుంది. వాళ్ళ ఇంటెన్షనే వేరే ఇంటెన్షన్ కనిపిస్తుంది. నువ్వు ఏ ఇంటెన్షన్తో ఉంటే దాని చుట్టూ రాజకీయం జరుగుతుంది. గత 10 ఏళ్ళు చూడండి, నిరంతరం ఏది విమర్శ వచ్చినా, అప్రిషియేషన్ వచ్చినా, ఇంకేది వచ్చినా మొత్తం నీళ్లు, వ్యవసాయము, కరెంటు, రైతాంగం కేంద్రకంగానే పరిపాలన సాగింది. ఎవడన్నా విమర్శ చేసినా రైతాంగానికి సంబంధించినటువంటి అంశం మీదనే చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎట్లా వస్తున్నావు విమర్శలు? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నువ్వు ఇది తింటున్నావు, అది తింటున్నావు అనే అంశం మీదనే ఎక్కువ డిస్కషన్ అవుతుంది. వాని దగ్గర వసూలు చేస్తున్నావు, వీని దగ్గర వసూలు చేస్తున్నావు, నీది ఎట్లా నింపుకుంటున్నావు అనేది చర్చ జరుగుతుంది తప్ప రైతుల అంశం మీద ఎక్కడైనా చర్చ జరుగుతుందా? అది ఏది జరగట్లేదు. అందుకనే రైతాంగం సంక్షోభంలోకి నెట్టివేయించబడ్డారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ విధానాల వల్ల. అందుకే రైతాంగం రోజుకొకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటిది. అప్పుడు మొత్తం పంటలు పండి ఓ రకమైనటువంటి పైసలు ఎప్పుడు రొటేషన్ అయ్యి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిదీ బొడ్రాయి పండుగ అని రకరకాల పండుగలు నిరంతరం కలకల్లాడుతున్నటువంటిది కనిపించింది. ఏడాదికి అసలు పండుగలు ఎన్ని తక్కువ అయిపోయినాయి ఊర్లో తెలిసిపోతుంది కదా. రైట్, రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వరుసగా రోజుకొకరు చొప్పున. రైతు ఆత్మహత్యలు మొత్తం సర్కారు చేసే హత్యలే అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆత్మహత్యలతో పాటుగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, ప్రభుత్వం విస్మరించినటువంటి హామీలు, వీటన్నింటిని ఎండగట్టేందుకు 28న నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించబోతోంది. ప్రజాధనం లూటికి కాంగ్రెస్ సర్కారు ప్లాన్ చేస్తోంది అంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకే కుయుక్తులు చేస్తున్నారు. మల్లన్న సాగర్తో మూసీకి అనుసంధానం చేస్తూ తద్వారా ఇట్లా మూసీలో ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. తర్వాత నాగార్జున సాగర్కి అన్యాయం జరుగుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, బాలరాజు గారు, ప్రజాధనం లూటీకి కాంగ్రెస్ సర్కార్ ఎట్లా ప్లాన్ చేస్తోంది? మూసీకి మల్లన్న సాగర్ అనుసంధానంతో ఏం చేయాలనుకుంటుంది? ఎట్లా దాంట్లో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది? ఆ ప్రజాధనం ఢిల్లీకి కప్పం కట్టేందుకే ఇటువంటి అన్ని జరుగుతున్నాయి అనేది కవిత గారు చేసినటువంటి ఆరోపణ. 100% ఈ రాజేష్ గారు నిన్న భువనగిరిలో కవిత గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినారో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా లేవనెత్తినారు. ప్రధానంగా ఇవాళ మూసీ సంబంధించిన పాపం ఎవరైతే 60 సంవత్సరాలుగా ఏలింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. నల్గొండ జిల్లాలో మెజార్టీ నాయకత్వం వహించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎందుకు మరి మూసీ సంబంధించిన కంపును తీసేయలేకపోయినారు? ఇలా మూసీ కంపు కావడానికి కారణం ఎవరండి? వీళ్ళు వదిలిన వ్యర్థాలే కదా, వీరు చేసిన అస్పష్టమైన విధానాలే కదా. ఇలా మూసీ సుందరీకరణ సంబంధించి, మూసీ పునర్జీవం సంబంధించి ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో 31 STPలు ఏర్పాటు చేశాం. ఆ 31 STPలని పూర్తి చేయనట్టుని పూర్తి చేసి మిగతా వాటిని ఓపెన్ చేసుకుంటే ఇవాళ ఏదైతే మూసీ సంబంధించినటువంటి వ్యర్థాలు ఎదురవుతున్నాయో ఆ వ్యర్థాలన్నీ కూడా మనం అన్ని నివారణ చేయవచ్చు. కానీ ఆ విధమైన ప్రయత్నం చేయకుండా, అదేవిధంగా ఇవాళ ప్రపంచ బ్యాంకు నిధులు ఎందుకు అవసరం అని అర్థం ఉంది. ప్రపంచ బ్యాంకు నిధులు ఊరికి ఇవ్వదండి. గతంలోనే వీరు గురువు గారు చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొస్తే ఆ ప్రపంచ బ్యాంకు రైతుల మీద ఎన్ని విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి అంటే ఎంతమంది ముగ్గురు చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నేను. ఇవాళ ప్రపంచ బ్యాంకు నిధులు ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లే. ఇవాళ గతంలో 16,000 కోట్ల రూపాయలతోటి STPల నిర్మాణము మూసీ సుందరీకరణ సంబంధించి కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు కేటీఆర్ నాయకత్వంలో జరిగితే
మొదటగా వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్ సమయంలో 50,000 కోట్లతో మీ సుందరీకరణ చేస్తామన్నారు. 50,000 కాస్త 1,00,000 కోట్లు అయింది, 1,00,000 కోట్లు కాస్త 1,50,000 కోట్లు అయింది. మరి ఇంత భారీ ప్రాజెక్ట్ అవసరమైందని అడుగుతా ఉన్నాం. ఇంత భారీ ప్రాజెక్టు ప్రపంచ బ్యాంకు నిధులు ఎత్తుగా ఇవ్వరండి. ప్రపంచ బ్యాంక్ డెఫినెట్గా దాని మీద ఆంక్షన్ ఉంటుంది. ఇదేం చేస్తారో అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా చూస్తే ఏం కనబడుతుందంటే ఖచ్చితంగా ప్రజాధనాన్ని లూటీ చేయడం కోసమే ఈ యొక్క ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతున్నారు అనేది అర్థమవుతా ఉంది. మూసీ విషయం తీసుకున్న బాలరాజు గారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుని మొదటి నుంచి విమర్శిస్తూ వస్తున్నారు. బట్ వాళ్ళ మళ్ళీ కాళేశ్వరమే అన్నిటికీ ఉపయోగపడాల్సిన పరిస్థితి. దాంట్లో మల్లన్న సాగర్ని మూసీతోటి అనుసంధానం చేసే విధంగా ఇప్పుడు నిన్న కాళేశ్వరం విషయంలో నిన్న విప్రకాష్ కూడా నిన్న అక్కడ ఆయన కూడా హాజరయ్యారు, విప్రకాష్ గారు. సో అక్కడ కాళేశ్వరం అవసరం ఏంటి, మేడిగడ్డ దగ్గర ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, రకరకాలుగా ఆయన కూడా అక్కడ వివరించి వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ వేస్తున్నటువంటి కమిషన్ కానీ మాట్లాడుతున్న తీరు కానీ చూస్తూ ఉంటే విప్రకాష్ గారు స్పష్టంగా చెప్పినారు. ఎందుకే అక్కడ ఘోష్ కమిషన్కి ఏమని చెప్పినా ఆ రోజు రాష్ట్రాలు ఏదైతే పై రాష్ట్రాలు ఎగో రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో మహారాష్ట్ర సంబంధించి కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఆంక్షలు ఏదైతే ఉన్నాయో ఆ ఆంక్షలు కావచ్చు, ప్లస్ అక్కడ ఉన్న నీటి లభ్యత, ఈ 2 అంశాల కారణంగానే మేము తమ్మిడెట్టి నుంచి మేము మేడిగడ్డకు మార్చామని చెప్పేసి విప్రకాష్ గారు చెప్తే కనీసం కమిషన్ పట్టించుకునే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఒకవైపు మా తెలంగాణ ప్రయోజనాలు ఏం కావాలి, తెలంగాణ రైతులకు ఏం కావాలనేది తెలంగాణ ప్రభుత్వాలు తెలుస్తుంది, పీసీ ఘోష్ కమిషన్ తెలియదు కదా. కాబట్టి ఆ రోజున్న ప్రభుత్వం ఆ రోజు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది. ఇవాళ బసవాపురం రిజర్వాయర్ అండి సుమారు 1,700 కోట్లతో ఆ ప్రాజెక్టుని ఇలా 11.39 టీఎంసీల నీళ్లతోటి 1,00,000 పైచిలికి ఎకరాలకు దాన్ని నిర్మాణం చేయబడితే ఇలా దాని చివరి దశలో ఉంది. దాన్ని పట్టించుకోని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. బసవాపురం రిజర్వాయర్ని పట్టించుకోరు, అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించి దాన్ని పట్టించుకోరు, అక్కడ ఉన్నటువంటి రైతాంగ సమస్యలు పట్టించుకోరు. ఇలా మూసీ పేరుతోటి ఇలా మీరు చేస్తున్న దందా ఏదైతే ఉందో కమిషన్ల కోసం అని చెప్పి మేము ఆరోపణ చేస్తా ఉన్నాము. 16,000 కోట్లతో సరిపోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు తీసుకొని చేద్దాం అనుకుంటున్నారు. అదేవిధంగా సార్ నేను అడుగుతా ఉన్నాను, ఇలా కాళేశ్వరం పైన ఇన్ని ఆరోపణలు చేసే కాంగ్రెస్ పార్టీ ఈ 13 నెలల్లో ఏమైనా తేల్చిందా అని అడుగుతా ఉన్నాను. 13 నెలలు అవుతా ఉంది, రకరకాల ఆరోపణలు చేశారు. ఎలక్షన్ సమయంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఒక ఏటీఎం అని మాట్లాడుతుంది, వీళ్ళు 1,00,000 కోట్లు అనేది ఏమైనా తేల్చిరా రాజేష్ గారు? 13 నెలల్లో ఏమైనా తేల్చిరా? తేల్చకపోగా ఇవాళ సున్నీళ్లను మేడిగడ్డను అన్నారాన్ని కేసీఆర్ ఆనవాళ్ళను చెడిపేయాలని, కేసీఆర్ ఆనవాళ్ళను తూడ్చేయాలని ఆలోచన. అంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ కట్టినటువంటి యాదాద్రి టెంపుల్ ని బదనాం చేయాలి, కేసీఆర్ కట్టిన బసవాపురం రిజర్వాయర్ని బదనాం చేయాలి, కేసీఆర్ కట్టిన సచివాలయాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ కట్టిన ప్రజాభవన్ ని బదనాం చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, బదనాం చేసిరు కదా మీరు, ఎక్కడ ఉంటున్నారు? సచివాలయం నుంచి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు, యాదాద్రి నిర్మాణంలో లక్ష్మీనరసింహస్వామిని మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు, ఇవాళ కాళేశ్వరం నీళ్లు వాడుకుంటా ఉన్నారు. అదే కాళేశ్వరం ఆగమైందని చెప్పిన మీరు మరి ఇలా పూసి పునర్జీవంలో మూసీ సంబంధించిన వాటర్ ని రిప్లేస్ చేయడంలో మీరు ఎట్లా మీరు కొండపోచమ్మ నుంచి గతంలో చాలా డిజైన్ అయింది, తక్కువ రూపాయలతో తక్కువ కోట్లతో అయింది. మళ్ళీ 7,500 కోట్లతోటి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురాలే ప్రతిపాదన ఎవరి కోసం తీసుకొస్తా ఉన్నారు? అంటే తక్కువ వ్యయంతో అయ్యే పనులని ఎక్కువ వ్యయంతో పనులు చేసి ఇలా కాంట్రాక్టుల జేబులు నింపి ఆ కాంట్రాక్టుల నుంచి కమిషన్ దండుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందనడంలో కవిత గారు చెప్పింది 100% నిజమని చెప్తే రైట్. విజయ్ గారు, ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ ఒక ఏటీఎం లాగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకోబోతుంది, ఢిల్లీకి కప్పం కట్టేందుకే ఈ రకంగా చేస్తున్నారు. కాళేశ్వరం పనికిరాదన్నారు, బట్ అదే కాళేశ్వరాన్ని వాళ్ళ మూసీకి అనుసంధానం చేసే ప్రయత్నం అనేది వారు తీవ్రంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే హైదరాబాద్కు నీరు తరలించే దాంట్లో కొండపోచమ్మ ద్వారా దాదాపు 1,500 కోట్ల లోపు నుంచే హైదరాబాద్కు నీళ్ళు తీసుకురావచ్చు, మూసీలో వేయచ్చటువంటి. అది కాదని మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తున్నాం. మల్లన్న సాగర్ది కూడా ఏంటంటే ముందు 5,000 కోట్లే ఉండే, దాన్ని మళ్ళా 2,500 కోట్లు పెంచి 7,500 కోట్లు పెంచేసి నీళ్ళు తీసుకొస్తున్నాం అనేది. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు 5,000 కోట్లే అన్నారు, ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2,500 కోట్లు. అంటే ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే ఏ రకంగా చేసినటువంటి ఆరోపణ నిజం అనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా చేస్తున్నటువంటి ఆరోపణ కేవలం డబ్బులు ఢిల్లీకి కప్పం కట్టడానికి కోసం అనే దాని మీద ఒక్కొక్కటి రుజువు అయ్యేటట్టు కనిపిస్తుంది. 5,000 కోట్ల నుంచి 7,500 కోట్లకి ఎట్లా పోయింది? అసలు యాక్చువల్గా కొండపోచమ్మ నుంచి తీసుకుంటే 1,500 కోట్లకే అవుతున్నటువంటి దాన్ని 7,500 కోట్లకు తీసుకుపోయారు. మళ్ళా మూసీకి సంబంధించి ఇంకో 1,00,000 కోట్లకు కాళేశ్వరమే దిక్కు. మొత్తం ఓవరాల్గా తెలంగాణకి కాళేశ్వరము జీవ ప్రధాని అనేది జీవనది లాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా ఉపయోగించుకునేటువంటి సిచ్యువేషన్ కాళేశ్వరంతోనే ఉన్నది. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి తెచ్చినా, కొండపోచప్ప నుంచి తెచ్చినా నీళ్ళు ఎక్కడి నుంచి రావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి రిజర్వాయర్లే కదా.
ఆ రిజర్వాయర్లు ఇన్ని రోజులు పనికిరాదు, కాళేశ్వరం పనికిరాదు అని చెప్తున్నటువంటి వాళ్ళకు ఇది ఒక పెద్ద కనువిప్పుగా కలగాల్సినటువంటి అంశమే ఉన్నది. కాళేశ్వరం ద్వారా రైతాంగానికి, తాగునీటికి, పరిశ్రమలకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్లస్ మీరు గతంలో అన్నట్టు నీళ్ళు గోదావరి నీటిని ఏ రకంగా ఉపయోగించుకోవడానికి ఇదే కారణము. ఇప్పుడు దీన్ని చూసే కాళేశ్వరం దాన్ని చూసే ఆంధ్రప్రదేశ్ కూడా గోదావరి బనకచర్లకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఒకటి పెట్టుకున్నారు. సేమ్ కాళేశ్వరం టైప్ ఉన్నటువంటి అది కూడా ఎత్తిపోసి 80,000 కోట్ల రూపాయలతోటి చేస్తున్నారు. ఈ రకం కాళేశ్వరం ఇతర రాష్ట్రాలకు ప్రాజెక్టు కట్టుకోవడానికి అయింది. నీళ్ళ దోపిడీ అది వేరే విషయం. మళ్ళీ జీబీకి బనకచర్లకు సంబంధించినటువంటిది నీళ్ళ దోపిడీ ఏ రకంగా జరుగుతుందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద తెలంగాణకు కాళేశ్వరం నీళ్ళే దిక్కు, కాళేశ్వరం నీళ్ళే ప్రధానంగా. ఇంకా మీరు ఉన్నటువంటి ఆ కుంగిపోయినటువంటి బ్యారేజ్ కూడా మొత్తం రిపేర్ చేయిస్తే ఏ కాలంలో కూడా, ఎండాకాలంలో కాదు కరువు కాలంలో కూడా తెలంగాణ ఎప్పుడైనా నీళ్ళతోటి కలకల్లాడుతుంది, వ్యవసాయం కలకల్లాడుతుంది. దాన్ని మర్చిపోయి విపరీతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది, దాని మీద రాజకీయం చేయడం సరైనది కాదు. కాళేశ్వర జలం ఇంకా సమృద్ధిగా, పకడ్బందీగా, సమర్థవంతంగా ఏ రకంగా వినియోగించుకోవాలో, అదనపు టీఎంసీని కూడా ఇంకే రకంగా తరలేదు. ఎందుకంటే భవిష్యత్తులో గోదావరి కావేరి లింక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ హక్కులు కాపాడే విధంగా అదనపు టీఎంసీ కూడా వినియోగించుకుంటున్నాము. రైపేరియన్ రైట్ వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా వ్యవహరించి నీళ్లు తీసుకునే విధంగా వ్యవహరించాలి తప్ప మన హక్కులను వదులుకునే విధంగా, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కాదన్నట్టు, కాళేశ్వరం ఉపయోగమే లేదన్నట్టు ప్రచారం చేసి రాష్ట్రమే దివాలా తీస్తుందని ఇట్లాంటి ప్రచారాలు చేయడం మాత్రం సరైనటువంటి పద్ధతి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కాదు. రైట్, ఓకే. బాలాజీ, కాళేశ్వరం అనేది అసలు పనికిరాదని మాట్లాడడం, తర్వాత ఫైనల్గా అన్నిటికీ కాళేశ్వరం ఆడుకోవడం అనేది, సరే కాళేశ్వరం గొప్పదనాన్ని పైకి గుర్తించినా కూడా ఒప్పుకోని పరిస్థితి అనేది ఒకటైతే, వారు అన్నట్టుగా ఇవాళ గోదావరిని కావచ్చు, కృష్ణమ్మని కావచ్చు కాపాడుకోవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది అనే దానికి మనం ఏమి చెప్పుకోవచ్చు ఉదాహరణలుగా? తెలంగాణ రైతాంగ హక్కుల్ని కాపాడింది కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ రైతాంగానికి ఏం కావాలి అని ఆలోచన చేసింది కేసీఆర్ నాయకత్వం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా బీడు భూములుగా మారిన ఈ భూములలో పచ్చని పొలాలు పండాలనే ఆలోచనతోటి కాళేశ్వరం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టుని తెలంగాణకు ఒక వరప్రసాదనిగా, ఒక జీవప్రసాదంగా తీసే ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం ఏదైతే ఉందో ఆ మేడిగడ్డకు తరలించి అక్కడ ఉన్న అనేక టీఎంసీలు అయితే ప్రాణాయిత నది ద్వారా కావచ్చు, గోదావరి ప్రాణాయిత నది ద్వారా వచ్చే నీటిని సేకరిద్దామనే ప్రయత్నం చేసి అన్ని 15 రిజర్వాయర్లు కడితే దాన్ని బదలం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిన మాట వాస్తవం. ఇవాళ కృష్ణా జలాలను కాపాడుకోలేని పరిస్థితి. కృష్ణా జలాలు ఏదైతే శ్రీశైలం నుంచి కావచ్చు, నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీటి వాటాను కాపాడుకోలేని పరిస్థితి. సెక్షన్ 3ని చేసి బిజినెస్ ట్రిబ్యునల్ను అమలు చేయమని కనీసం ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా అడగని పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు కాళేశ్వరంలో ఉన్నది ఏదైతే ఒక డ్యామ్ కట్టినప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఎదురైతాయి. ఆ ఇబ్బందుల్ని సరిచేసి రైతాంగాన్ని నిలదీయాల్సిన ప్రభుత్వం ఇవాళ గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన బదనం చేసే ప్రయత్నం తప్ప రైతాంగాన్ని ఎట్లా బాగుపడాలని ఆలోచన చేస్తారని స్పష్టంగా కనపడతా ఉంది. రాజేష్ గారు, ఇవాళ వీళ్ళకి ఏం ఆలోచన ఉందండి? మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం మేము, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవాళ రైతులు, ఇవాళ కేసీఆర్ గారు చెప్పారు ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది? ఎరువుల దగ్గర లైన్లో నిలబెట్టడం, విత్తనాల దగ్గర లైన్లో నిలబెట్టడం. ఇలా కనీసం రుణమాఫీ కోసం కూడా రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కనపడతా ఉంది. రాజేష్ గారు, అంటే రైతాంగాన్ని నిండా ముంచి, రైతాంగాన్ని లూటీ చేసి వాళ్ళకి ఏమైనా ఏం కనపడుతుంది? రైతులు కనపడతలేరు. ఇక్కడ ఏమైనా వీళ్ళకి కనపడేది కమిషన్లు మాత్రమే కనపడతా ఉన్నవి. ఏ ప్రాజెక్టులు అయితే కడతామో ఆ ప్రాజెక్టులలో ఎంత కమిషన్ వస్తుందో ఆలోచన చేస్తున్నారు తప్ప రైతాంగానికి కృష్ణా జలాల వాటా ఏంది, గోదావరి జలాల వాటా ఏంటి, మరి ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టు కట్టడం ద్వారా మరి గోదావరి జలాల్లో వచ్చే నష్టం ఏంది అనే ఆలోచన విధానం ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు ఏమో పోతిరెడ్డి పాటు ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇలా కొన్ని వందల టీఎంసీలను, 200 పైచిలకు టీఎంసీల నీరుని అక్రమంగా ఈ 13 నెలల్లో దోచుకపోతే కనీసం నిమ్మకు నీరెత్తనట్టు ఎవరిస్తుందండి? కనీసం నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క సంబంధించినటువంటి అధికారాలు అన్నీ కూడా తొలగిస్తుంటే ఈ ప్రభుత్వం మాట్లాడదండి. ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు పంట మీద ఆలోచన లేదు,
పండిన దాని మీద ఆలోచన లేదు, పంట కొనుగోలు మీద ఆలోచన లేదు, రైతాంగానికి ఇచ్చే నీళ్ళ మీద ఆలోచన లేదు, వీళ్ళు ఇచ్చిన ఎలక్షన్ హామీలు ఏదైతున్నాయో రైతు భరోసా మీద ఇలా ఆలోచన లేదు, రుణమాఫీ మీద ఇలా ఆలోచన లేదు. ఇన్ని రకాల ఆలోచన లేకుండా ఒక దురదృష్టకరమైన పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఇవాళ రైతులకు యమధర్మరాజులాగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ యమధర్మరాజు పాశాన్ని అంటే పెట్టుకొని 400 పైచిలకు రైతుల్ని యమధర్మరాజు లెక్కల పొట్టన పెట్టుకున్నావు కదా. ఏం పాపం ఇది? కనీసం సమీక్ష చేయవా? కనీసం మాట్లాడవా? కనీసం రైతులారా మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీకు భరోసా ఇస్తామని చెప్పవా? రుణమాఫీ గురించి మీరు ఆందోళన చెందొద్దు. ఇవాళ దేవురావు ఎట్లా చనిపోయిందండి, బాధ అనిపిస్తుందండి. ఆదిలాబాద్ జిల్లాలో ఒక గోండు రైతు అండి, ఆదివాసీ రైతు, బ్యాంకు చుట్టూ తిరిగి 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 చెప్పులు అరిగి 2 లక్షల రుణమాఫీ కాకపోతే చనిపోతే కనీసం వ్యవసాయ శాఖ మంత్రి స్పందించిందండి, ఒక మంత్రి స్పందించినండి, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆ జిల్లా మంత్రి స్పందించినండి. నేను అడుగుతా ఉన్నాను, ఇలా మాట్లాడరా మీరు? రైతుల ప్రాణాలు మీకు ప్రాణాలు కావా? మీ ప్రాణాలే మీ ప్రాణాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి దావోస్ లో ఉన్నారు, ఆయన ఒప్పందాలు. రాజేష్ గారు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకు ఈ అన్యాయము? మేము అద్దెస్తున్నాం, ఎన్ని వేల కోట్లు తెస్తున్నాం, ఎన్ని ప్రాజెక్టులు తెస్తున్నాం కాదయా. 65% ఆధారపడేటువంటి రైతాంగం యొక్క సమస్యలు ఏం తీరుస్తున్నావు అడుగుతా ఉన్నాను. నువ్వు సూటు బూటు వేసుకొని పోయి ఇవాళ చెమట సుక్కలన్నీ రైతులు మర్చిపోతా ఉన్నావు. నీకు సూటు బూటే కావాలనా? ఈ అధికారం, ఈ సూటు బూటు ఎవరి వల్ల వచ్చిందయ్యా? రైతుల వల్ల వచ్చింది, ప్రజల వల్ల వచ్చింది. ఈ పేదల యొక్క కన్నీళ్లు కష్టాలన్నీ కూడా నువ్వు తీరుస్తామని నీకు సూటు బూటు సర్కారు ఇస్తే నువ్వు దావోసుడు తిరుగు, నీ మంత్రులు కర్ణాటకలు తిరుగుతారు. ఇవాళ గ్రామ సభలలో ప్రజలేమో అవస్థ పాలవుతా ఉన్నారు. రాజేష్ గారు, ఇది అన్యాయం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా నేను చెప్తా ఉన్నాను, డెఫినెట్ గా రైతుల పక్షాన కొట్లాడతాం, రైతాంగ సమస్యల పట్ల డెఫినెట్ గా పోరాటం చేస్తాం. కంక్లూడింగ్ విజయ్ గారు, సార్ పెట్టుబడులు వస్తే మంచిదే, కానీ ఆ పెట్టుబడులు వచ్చే విధానం పట్ల కూడా చాలా తీవ్రమైన విమర్శలకు తావిస్తోంది. హైదరాబాద్ కంపెనీలని అక్కడెక్కడో తీసుకెళ్లి అక్కడ ఒప్పందాలు చేసుకోవడం, ఏదైనా విదేశీ పెట్టుబడులు అంటూ సోషల్ మీడియాలో చాలా జోరుగా చర్చ సాగుతుంది. సో అదే కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్నారు, రేవంత్ రెడ్డి ఇన్నోవేషన్ ఇదేనా అనేది. కొత్త కంక్లూడింగ్ చెప్పండి. దావోస్ పోయిరంటే పోయి ఒక కొత్త కంపెనీలు, విదేశీ కంపెనీలు కొత్తవి తీసుకురావాలి, కొత్త పెట్టుబడులు. నీకు ఇక్కడే ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలను అక్కడ ఒప్పందాలు చేసుకోవడం అంటే నీకు వచ్చేటువంటిది ఏ రకంగా అనిపిస్తుంది? నీకు పోయిన సంవత్సరం దావాసుకు పోయి 15,000 కోట్ల ఒప్పందాలు అన్నావు, అవి ఎంతవరకు గ్రౌండ్ అయినాయో చెప్పలేనటువంటి సిచ్యువేషన్కు. అందులో అదానికి సంబంధించినవి 12,000 అన్నారు. అదాని ఇప్పుడు ఎలో చేయమని కేంద్రంలో వాళ్ళు ఉన్నటువంటి పార్టీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్, ఇచ్చి తీసుకున్న 100 కోట్ల రూపాయలు కూడా వాపసు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. రెండవసారి పోయిన దావోస్కు పోయినా మీరు చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు లోకల్ కంపెనీలతోటి, హైదరాబాద్ బేస్డ్ కంపెనీలతోటి, భారతదేశ బేస్డ్గా ఉన్నటువంటి కంపెనీలతోటే అక్కడ చేసుకొని మేము వస్తున్నాయని చెప్తున్నారు తప్ప అవి ఎంతవరకు నిలబడతాయి, ఎంతవరకు గ్రౌండ్ అవుతున్నాయి అనేటువంటి సిచ్యువేషన్ మాత్రం చెప్పలేనటువంటిది. ఒక 2 రోజులు పేపర్ల కోసం, మీడియా కోసం ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు అని చెప్పుకోవడానికే ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్రానికి రియల్గా పెట్టుబడులు వచ్చే సిచ్యువేషన్. ఎందుకంటే మీరు ప్రధానంగా వచ్చే రాకడతోకే అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో, అంతర్జాతీయంగా ఈ కార్ రేసుకు సంబంధించినది ఉద్దేశపూర్వకంగా ఏ రకమైతే ఈగోతోటి రద్దు చేసుకున్నారో దాంతో మీ ఇమేజీ, అదేవిధంగా హైదరాబాద్ ఇమేజీ అంతర్జాతీయ స్థాయిలో పడిపోయింది. అంతర్జాతీయంగా కొత్త పెట్టుబడులు రావడానికి పెట్టుబడిదారులు అందరూ విముఖత చూపుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పడిపోయేటట్టు చేసినటువంటి సిచ్యువేషన్ లో కొత్త పెట్టుబడులు వచ్చేది కష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ కంపెనీలను స్విట్జర్లాండ్లో ఒప్పందం చేసుకోవడం ఇది దుర్మార్గం. ఇది అంటే హైదరాబాద్లో బేస్డ్ కంపెనీ అనేటువంటి ఏదైతే స్కై రూట్ ఏదైతే ఉందో, రాకెట్ల తయారులో ప్రధానంగా ఉన్నటువంటి ఈ కంపెనీ 500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్పేసి స్విట్జర్లాండ్లో ఒప్పందం చేసుకున్నారు. ఇలా సచివాలయాన్ని పిలిస్తే వీళ్ళు వస్తారు, వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కాబట్టి సచివాలయాన్ని పిలిచి ఒప్పందం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అదే ఇంకోటి కంపెనీ ఇంకోటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ. మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఈ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తోటి స్విట్జర్లాండ్ ఒప్పందం చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఈ ఒప్పందాలు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.